హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోల కార్తీక్ లక్స్. ఎట్లున్నారు? అయితే మంచిగా ఉన్నా, మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటే మంచిగా ఉండాలి కూడా. సో ఇలా ఒకటి ఏంటంటే పండగ కదా, పండగ కోసం మురుకులు చేస్తున్నాం అన్నట్టు మేము చూపిస్తాను. ఇక మేము ఏమేమి మురుకులు చేసుకుంటున్నామో పిండి అయితే చెప్తారు మా వాళ్ళు కూడా అనేది, ఓకేనా? సో మీ ఇంట్లో కూడా స్పెషల్ ఏం చేసుకున్నావు కామెంట్ చేయండి మరి అందరూ. దీగితే పానం అంతా ఆ పిండిలే ఉంది. ఇక్కడ ఆడపిల్ల అయినా అయిపో వానికి మస్తు పని చేసు. చూడు ఇగో ఈ ఆడపిల్లని ఏమొచ్చి డాడీ దగ్గర చేరుతుంది. ఓకే అదే పిల్ల ఓకే పని చేయదు ఏం చేయదు కానీ డాడీ రాడు కంప్లైంట్ రెడీ చేస్తుంది. డాడీ దిగితేడు కొట్టిండు, మమ్మీ కొట్టింది, చిన్న చెల్లి ఇట్లా కొట్టింది, అట్లా వేసింది. పామా అయ్యో అయ్యో గుమ్ము రోగల గుమ్ము కరుస్తుంది అన్నని. అట్లా ఏది ఎందుకురా పోయి ఆది అంటే నచ్చదు నీకు? అన్ని మెంటల్ జాస్లో ఉంటాయి. ఆది అట్లా నెత్తలేదు, ఎంగిలి పెట్టించినది ఆ బ్రెయిన్ గాడే నిజంగా. ఆమె అసలు ఎంగిలే తినది ఇవ్వాలి, అసలు ముట్టుకోదు ఎంగిలి అయిందని తెలిస్తే. ఆమె ఎంగిలి పెట్టించి కేటగిరీ అనుకుంటున్నావురా, మన లెక్క కాదమ్మే, నా కేటగిరీ ఆమె. అయ్యా పెద్ద బామైందా? అయ్యా మీరు పిండి ఖరాబ్ చేయకుర్రే. ఇది ఏం పిండి అన్నట్టు? బామమ్మ ఇది పూరి పిండి, పూరి పిండి. అయితే వాస్తవే, వాళ్ళందుకు నువ్వు కవర్ చేసావు, నువ్వే ఉడి పిల్లలు అవుతావు పూరి అయిపోయా. అట్లా ఏం లేదు, ఈసారి తింటారు చూడు. తింటాడు ఈసారి, ఆడ కూడా తింటాడు మంచిగా. తింటాడు ఆడ. బామ్ 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 వద్దు, నా మీదే బామ్ కరుస్తుంది నన్ను. బంద్ బిస్కెట్లు. ఇదేం పిండి? ఇదేం పిండి అన్నట్టు ఇది? సరే ఇది పేరేం పేరు? మురుకుల పిండి. వీటిని అంటారు కదా సకినాలు అంటారా, అంటారుగా ఆంధ్ర సైడ్ మురుకులని. కారం పూస్ ఏదో అంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్స్ ఉంటాయి అక్కడ సైడ్. ఈ సామాన్ ఇలా కొద్దిగా అప్పటి నుంచి ఇదే పని ఉందా వీళ్ళకి? ఖరాబ్ చేసుడు బ్యాడ్. అమ్మ కోపం వస్తుంది కానీ ఏం అలేకపోతుంది. అది అలవాట్లేక ఇవాటికి ఇల్లు మొత్తం పొట్టు పొట్టు అయింది కదా. అది బాపు ఆర్టిస్టా? ఇది కలిపేసి అయిపోతుంది అన్నట్టు. ఇక పిండి రెడీ అయినట్టేనా ఇక మొత్తం? అయ్యో అట్లయితే మంట పెట్టాలి ఇప్పుడు మరి. షర్ట్ నువ్వు అయితే మంట పెట్టాలి పొయ్యికి అయితే. ఓకే ఓకే రైట్, ఇక చేద్దాం. ఏం చేస్తాం, తప్పదుగా. సో ఇక మనం పూరీలు మురుకులు కూడా కాలవాలిగా, కాలవడం కోసం పొయ్యి రెడీ చేసినాం. సో ఇదైతే మనం పోయి ఎంత పెడుతున్నా చూడ్రి. అబ్బో ఎంత పొగ వస్తుంది. సో రెడీ, మంట ఇస్ రెడీ. నేను ఇక పొద్దున నుంచి లేకుండే, సో దానివల్ల లేట్ అయింది. ఇక రాగానే అయితే ఇక స్టార్ట్ చేసాం మన పని. మనం ఇక మంట పెట్టి కడాయి పెట్టేసిన. నూనె వస్తే నూనె కాగానే ఇక యుద్ధానికి దమ్ముంటారా అన్నట్టు యుద్ధానికి సిద్ధమైనట్టే. ఇక నేను పొద్దున్న నుంచి ఆఫీస్కి పోయినా, లేకపోయింటే వరకు అయిపోయేటి కూడా. చాలా లేట్ అయిపోయింది. ఇక నైట్ అంతా జాగ్రత్త అవుతుందో ఎట్లయితుందో చూడాలి. ఇక చూద్దాం, పాసిబుల్ అయినంత వరకు అయితే మ్యాక్స్ తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. మ్యాక్స్ అంతా కవర్ అయితే షూట్ చేస్తాం, ఓకేనా? సో కడాయి కూడా కాగింది, ఈ ఆయిల్ వేసేసినాం. ఇట్లా ఆయిల్ వేస్తే ఆయిల్ మాగిందంటే ఏ బ్యాటింగ్ సురువు చేసుడే. అంతే. అంతే, సరిపోకపోతే మళ్ళీ వేసుకుని అంతే. ఈ ఆయిల్ బాగా బాయిల్ అవుతుంది చూడు, సౌండ్ పిచ్చికిరి అంటే చూడు. సో ఇది స్టార్ట్ కాగానే స్టార్ట్ చేస్తుంది చిన్నగా.
మా పని మాకు తీల పనిలకు ఉన్నట్టుదిగా ఎట్లా ఆడతారు చూడుగా. ఏమైందిరా? అరే ఏమైంది చెప్పు. నీ దారాన్ని ఎవరు డిస్టర్బ్ చేస్తలేరుగా, ఎందుకట్లా పర్ఫామ్ చేస్తున్నావు? ఏమనో ఆద్య అన్నని ఏమనొద్దు నువ్వు, సరేనా? పాపం ఆద్య హెల్ప్ చేస్తుందా చపాతి చేయడానికి? పూరి పూరి మరి పాపం. ఇక్కడ బొమ్మలు వస్తున్నాయి, అది మ్యాటరు కదా ఆద్య. ఇప్పుడు బొమ్మల కదా వచ్చి కూర్చుంది అన్నట్టు. ఏమైంది ఆద్య? ఎవరు వస్తారు? వచ్చి ఆద్యని అడిగిరు పొద్దున. ఆద్య బతుకుందని చెప్పినావు, లేకపోతే ఆద్యని ఎత్తుకోబోయేటోళ్ళు. ఎవరి ఇంటికాడ వస్తారు? వాళ్ళే వాళ్ళు. ఏం పండుగ మీ అమ్మకుంది గోస ఈ పండుగ ఏమో కానీ. అక్కడ ఈసారి నీకోసం అన్న తింటావా? ఈసారి ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, అందుకే పంపించలే. ఆడుకోే కష్టపడేం కదా, ఇక్కడ కష్టపడేది మనకన్నా వస్తాయి కానీ. డాడీ చూసిన డాడీ వాళ్ళు దొంగలేనా? వాళ్ళు దొంగలేరావు మరి తప్పదు మరి చేసుకునేదంటే. మీ వదిన తోలుకరా వద్దన్నారా? మీ వదిన తోలుకొచ్చుకునేది ఎవరొద్దనేరువే మరి. ఇక అందరికి పండుగనే అంటే ఎట్లా? అవ్వగాడు బువ్వ కావాలంటే కష్టం. చెయ్యి అయిన కాడికి అయితే పూరీలు కంప్లీట్ అయిన అప్పట్లో నేను అయిన కాడికి అవి చేస్తాను. ఆమె మంట పెట్టినాక మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తాం, తప్పదు ఇక చేద్దాం. ఏదో ప్రయత్నం అయితే చేద్దాం. స్టార్ట్ చేస్తాం అయ్యా, నూనె కావచ్చు దగ్గర. స్టార్ట్ చేస్తా. ఫస్ట్ చేసిన చెప్పినా ఇక చూడరు మంచిగా మారుతున్నాయి కదా. ఫస్ట్ ఏమన్నా ప్రే చేయలేదు, ఈసారి ఇక ఫ్రైగా చేస్తున్నాం. ఏం చేస్తాం, తప్పది. దమ్మ పడుకున్నప్పుడు అంత సహాయం చేస్తున్నాను మంచిగా. ఈ పొగతో కూర్చుంది ఇక్కడ. సో అయితే మొత్తం అయితే ఫస్ట్ వేసిన మేమైతే ఆగినాయి. సో తీస్తున్నా. డైరెక్ట్ అట్లా వేయొద్దు అన్నట్టు తీసి చిన్న పక్కకు పెట్టాలన్నాడు. పక్కకు పెడతాను ఆయిల్ డ్రాప్ అవుతుంది అన్నట్టు. సో మేము ప్లేట్ తెచ్చుకున్నాక ప్లేట్లో పెట్టాం అన్నట్టు. ఈ ఆయిల్ డ్రాప్ అయినాక ఇప్పుడు డైరెక్ట్ వేసినాం అనుకో, మిగిలిన ఆయిల్ అంతే ఇలా పడిపోగా పంపులు వేసుకోవచ్చు అన్నట్టు. అట్లా ఏం చేసినావురా? చేసావు నువ్వు పూరీలు కూడా వేసావా? నేను మురుకులు కలిసి కూడా మా వాళ్ళకి చూసినావా ఇంకా పూరీలు చేసేసి మంచి పని. సో పూరీలు కూడా కంప్లీట్ అయినాయి. పూరీలు తీసుకొని పోతున్నాం. అవి కొన్ని అయితే కాల్సిన, కొన్ని కావాలి. కొంచెం పిచ్చి పేరుకే ఆడపిల్ల, ఏం లాభం, ఏం యూజ్ లేదు. దండగా మాధ్య చిన్నగాడు పెద్ద అయితే దీంతో పని కాసరవుతాడు కదా. ఏం చేస్తాం, నువ్వు తొందర పెద్ద కావాలి చనా. ఈ పూరీలు స్టార్ట్ చేసిన, పూరీలు తెచ్చారు మా వాళ్ళు. అవద్దు నేను తీసుకుంటున్నాను, నువ్వేమన్నా నాన్న. ఈసారి మొత్తం అతనే చేపిస్తారు మా వాళ్ళు. అబ్బు అగ్గు నాకు కూడా ఏడ్చింది. ఎప్పుడకి ఇది రివర్స్ పడిండగా కొంచెం సెట్ చేసిన, ఎక్స్పెక్ట్ చేయలే. మనం కాదు పంచాయతీ ఏం చెప్తాం, చేపిస్తారు ఇక వీళ్ళ కోసం నేర్చుకోవాల్సి వస్తుంది అన్నట్టుంది కథ.
చలికాలం ఒక ప్లస్ ఇక మన ఇక్కడ కూర్చొని మటకాడ కూర్చొని చేసుకోవచ్చు అన్నట్టు. ఇక అప్పాలు పూరీలు చేయంగా ఇక ఈ పూరీలు మురుకులు చేయడం వల్ల ఇక ఆయిల్ అయిపోయింది. ఫస్ట్ టైం పోసిన ఆయిల్ అయిపోయింది. సో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాము. ఆయిల్ డబ్బు వచ్చింది. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇది కంటిన్యూషన్ చూపిస్తాను. ఇది ఇంకెంత టైం పడుతుందో అమ్మో ఇవ్వనుకున్నాం కానీ నాటే జోకి చేసుడు గోసనే ఉంది నాకైతే బాధ. ఇక అప్పట్లో మా పేరెంట్స్ ఎట్లా వేసారా మా కోసం ఇప్పుడు అనిపిస్తుంది. ఎక్కడ మా కోసం బాగా కష్టపడతాను. అగో ఈ అక్క ఇవ్వాలి పనిలో అలా బిజీ కూరు. ఏంది మీ బాధ ఏంది చెప్పు, ఎందుకల్లా ఖరాబ్ చేస్తారు? అయిపోయినట్టు నా పూరీలు ఇగో వీళ్ళే అనవసరంగా టీవీ అనవసరంగా కొనుక్కొచ్చినా. మీరు టీవీ చూసింది లేదు ఏం లేదు. చిన్నగా చిన్నకాడు ఆకలి అవుతారండి లేడీస్లో గ్రేట్ బై. మనకు పని ఉందని రావణని అర్థం చేసుకుంది. అమ్మ వీళ్ళున్నారు రాక్షసులు. ఇగో ఇగో ఈ పెద్ద రాక్షసి నాకు. ఏమైంది డాడీ చెప్పు డాడీ, ఇది ఇల్లేనారా? ఆమెకనే తెలియలేదు. ఈ పెద్దోడు కూడా తెలియలేదు. ఏందో ఏమో పో, పూరానికి తెలివి లేకుండా అయిపోతుంది, భయం లేకుండా అయిపోతుంది. మా చిన్నగాడే బెటరు, నిమ్మలం మంచి. ఏది అవి ఒకటి నిండింది, ఇంకొన్ని ఇది చేస్తున్నాం కదా ఆయిల్ పోసినప్పుడు. ఆయిల్ బాగా మాయాక మిగతా చేసే తెలుస్తుంది. సరిపోతుంది అసలు అవి ఇవి కలుపుకొని. ఏం రాదు చెప్పి మా వాళ్ళకి బతకలే చేసిన ఈ ఆయిల్ అంతలేదు. సో మళ్ళీ ఆయిల్ అయింది. ఇంకా మళ్ళీ సురు వేయాలి కదా, చేతులు గీతులు ఇట్లా అయిపోయినాయి కథ. మాలేదు ఇక్కడ కోల్డ్ అయింది నాకు. అదొక్కటి జర మైనస్. ఈ కోల్డ్ అవడం వల్ల జర రోపుతలేదు. కొంచెం ఏడి కూర్చున్నాయి కదా, కొంచెం పర్లేదులే. తప్పదు ఈ పిల్లల కోసం కష్టపడాలి కదా. అట్లా కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక ఏం చేస్తున్నా వేసిన అయ్యో మరవడ్డరు అయ్యో సెట్ అయింది అయితే. ఓకే రైట్. తీసేద్దాం ఇక. ఒకటి ఎందుకు వేసిరానంటే రెండు మూడు వేసేస్తే ఒకటేసారి సరిగా అవుతలేవు అన్నట్టు, అందుకే ఒకటి వేసిన. సో ఇక ఫైనల్గా అయితే ఇక పూరీలు అయితే అయిపోయినాయి. ఇది లాస్ట్ పూరి. మురుకులు వేసినామంటే బచ్చాయించినట్టు పో. ఎంత టైం అవుతుందో మురుకులు వచ్చే వరకు. మురుకుల పిండి ఇదంతా ఎట్లా ఉంది సార్, ఇక ఎంత ఎట్లా ఉంది ఇంకా. సో ఫైనల్లీ ముచ్చట ఏంటంటే దగ్గర పడ్డది మన పిండి. దగ్గర పడ్డది కాదు, సో అయిపోయింది. ఇదే ఫైనల్. సుందరికి పెట్టేసిన ఫైనల్ డిసైడ్ అయిపోతుంది. ఇక చేస్తే నిమ్మలంగా తిని వండుకోవచ్చు. ఫైనల్ బొట్టులో నిజాయితీ. అయ్యో సక్సెస్ఫుల్ మిషన్ కంప్లీటెడ్. సో ఫైనల్గా అయితే పని అయితే అయిపోయింది మొత్తం మీద. పని అయిపోయే టైం ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 10 అవుతుంది. సాయంత్రం ఆఫీస్కి వచ్చి రాకుండా కూర్చున్నాడు అంటే 10 అవుతుంది. ఇక తినాలి. ఇక ఇప్పుడు తిని వండుకోవాలంట. ఏమో ఫస్ట్ టైం నేను చేసాడు. ఇంతసేపు కూర్చుని పెట్టిన అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమో చిన్నగా బాగా డిస్టర్బ్ చేసింది మధ్యలో. సో దానివల్ల కెమెరా రాలేకపోయింది మా మేడం. ఇక నేనే చేయాల్సి వచ్చింది, తప్పలే. నేర్చుకుంటే మంచిది కానీ నేను కూడా నేర్చుకున్నానంటే ఇక ఎవరికంటే ఫ్యూచర్లో పని చేయొచ్చని చేస్తానులే. మరి మీరేమేం చేసుకోరు? మేమైతే సో పూరీలు చేసినాం, మురుకులు చేసినాం. జస్ట్ రేపు బెల్లం అప్పలు కూడా రేపు చేస్తాం. ఇలా వాటికైతే ఇవైతే చేసుకున్నాం. ఇక పెద్దలు పెట్టేవాడికి అయితే
ఇవి 2 కావాలి కాబట్టి మేము ఇవి చేసినాము. ఇంకేమన్నా కావాలంటే పొద్దున అమ్మని అడిగి మీతో చేసి పెట్టినామంటే అయిపోతుంది. రైటా మరి, కలిసా నెక్స్ట్ వీడియోలో మరి.